నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. శాసనమండలిలో విజయనగరం జిల్లా గుర్లలో జరిగిన అతిసార బాధితుల మీద చర్చ సందర్భంగా బొత్స గారు ప్రభుత్వ తప్పిదం, ఇది పూర్తిగా ప్రభుత్వం మీద నెపం నెట్టివేసే కార్యక్రమం అయితే చేశారు. అతిసారం అనేది పూర్తిగా అంటే పైపుల విషయం కూడా కింది స్థాయి సిబ్బంది కానీ క్రింది స్థాయి అధికారులు కానీ ఎప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. చాలా తప్పు అది. నేను దాన్ని అంగీకరించను, కానీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెబుతాను. కానీ పూర్తి స్థాయిలో చిన్న విషయానికి లేకపోతే ఒక అతిసారం విషయానికి కూడా అంటే కింద స్థాయిలో పైపులు పాడైపోయి ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా అది అందరూ దిగ్భ్రాంతి చెందాల్సిన విషయమే. కాకపోతే దాన్ని ప్రభుత్వానికి అంటగట్టి ఇష్టానుసారం మాట్లాడడం తగదు. అందులోనూ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఉన్న బాధితులను పరామర్శించి ప్రతి కుటుంబానికి, మృతుల కుటుంబానికి 10 మంది ఉంటే 10 లక్షల సహాయం నేను చేస్తాను అని అయితే చెక్కులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు. ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళని పలకరించారు. సో అదే పరిస్థితిలో జగన్ గారు కూడా తర్వాత గుర్రలు వెళ్ళారు. మేమందరికీ అద్భుతంగా మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఏమైపోయినాయో ఇప్పుడు కూడా తెలియదు. ప్రతిసారి జగన్ గారు డబ్బులు పనిచేస్తాం, మేము ఇంత అద్భుతాలు చేస్తాం, అంత అద్భుతాలు చేస్తాం, డబ్బులు పంచుతామని చెప్తున్నారే కానీ ఆ డబ్బులు అయితే రావడం అయితే ఇప్పుడు కూడా ఎక్కడ డబ్బులు ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో విజయవాడ వరద వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు, అలాగే మహిళలకు సంబంధించి ఏ మహిళకు కూడా అత్యాచారం జరిగినా లేకపోతే ఏదైనా నేరం జరిగినా ప్రతి మహిళకు వైసీపీ భరోసాగా ఉంటుంది, ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున నేను ఇస్తాను, ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి పార్టీ తరఫున 10 లక్షల రూపాయలు అనుకుంటా. సో 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పారు. ఏ ఆడబిడ్డకైనా అది ఇవ్వలేదు. ఇప్పుడు గుర్రకు సంబంధించి మృతుల కుటుంబాలకి 1 లక్ష రూపాయల చొప్పున చాలా హడావుడిగా ప్రకటించారు. వెళ్ళి అక్కడ పరామర్శించారు, డబ్బులు ప్రకటించారు. ఆ డబ్బులు ఇవ్వలేదు. అసలు ఈ డబ్బులు ప్రకటిస్తున్నారే కానీ ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఒక హ్యుమానిటీ యాంగిల్లో ఒక జగన్ గారు క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రతిపక్ష నాయకుడు అని వచ్చేసింది ప్రతిపక్ష పార్టీ హోదాలో వెళ్ళి ప్రజల్ని పలకరిస్తున్నప్పుడు మానవతా కోణంలో ఆయన ప్రకటిస్తున్న డబ్బులు ఎందుకు బయటకు రావడం లేదు? ఇది కూడా చర్చ జరగాలి. బొత్స గారు, మీరు సీనియర్ నాయకుడు కదా, దీని మీద కూడా చర్చించండి. కేవలం గుర్రలలో జరిగిన అతిసారం మీదే కేవలం ఇష్టానుసారం మాట్లాడండి. అది తప్పు లేదు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా దాన్ని లేవనెత్తాలి. దానికి తగిన సమాధానం కూడా ప్రభుత్వం చెప్పాలి. నేను ప్రభుత్వాన్ని ఇక్కడ మద్దతు పలకడం లేదు, లేకపోతే మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. కానీ మీ నాయకుడు ప్రతిసారి క్షేత్రస్థాయికి వెళ్ళి డబ్బులు ఇస్తాను అని చెప్తున్న డబ్బులు ఏమైపోతున్నాయి? కేవలం ఆ 2 రోజులు ఏదో హడావుడి తప్ప, లేకపోతే వైసీపీ సోషల్ మీడియాలో ఒక స్టఫ్కి తప్ప, వాళ్ళు ఒక 2 పోస్టర్లు 3 పోస్టర్లు వేసుకోవడానికి తప్ప ఆ డబ్బులు రావడం లేదు. అసలు మీరైనా మీరు కొన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు విజయనగరం సంబంధించిన నేతే కదా, మొత్తం ఉత్తరాంధ్ర బాధ్యతలు చూడాల్సిన నేతే కదా, అందులోనూ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు హోదా కదా, మీరెందుకు వెళ్ళలేదు గుర్రల? మీరు ప్రత్యక్షంగా బాధితులను ఎందుకు పరామర్శించలేదు? పోనీ మీ నాయకుడు ఇస్తానన్న డబ్బులు మీ డబ్బులో నుంచైనా ఇవ్వచ్చు కదా, మీ పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అదేమీ చేయకుండా కేవలం ప్రతి దానికి అక్కడ ఎక్కడో గుర్రలలో తుప్పుబట్టిపోయిన ఒక మంచినీటి సరఫరా పైపుల విషయంలో కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టి దీంట్లో రాక్షస ఆనందం పొంది లేకపోతే ప్రజల మద్దతును కూడగట్టుకుందాం అనుకోవడంలో మీ యొక్క వ్యూహం అంత పర్ఫెక్ట్గా లేదేమో నా అభిప్రాయం. ముందు మీరు బాధితులకు సంబంధించి ఇస్తానన్న డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు శాసనమండలిలో ప్రజల గురించి గలమెత్తండి. చాలా అద్భుతమైన మద్దతు వస్తుంది ప్రజల నుంచి. హ్యుమానిటీ యాంగిల్లో పాటు మా యొక్క సమస్యను కూడా చట్టసభల్లో లేవనెత్తారు అని అయితే ప్రజల్లో కూడా ఒక సింపతి వస్తుంది. అదేమీ లేకుండా డబ్బులు పంచం, హ్యుమానిటీ గ్రౌండ్లో బాధితుల దగ్గరికి వెళ్ళం, అసలు ఏమీ చేయం, కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అనే యాంగిల్ కరెక్ట్ కాదేమో పాలిటిక్స్లో అనేది మీ నాయకుడు మీరు సీనియర్ కాబట్టి మీకు చెప్తున్నాను, అలాగే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను. ఇది ఒక సూచన అనుకోండి. మేము చిన్న స్థాయి జర్నలిస్టులు అయినా ఒక కీలకమైన సూచన అనుకోండి. ఎందుకంటే మీరు విజయనగరం జిల్లా కీలకమైన నేత. గుర్రలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? బాధితులను ఎందుకు కలవలేదు? వాళ్ళకి భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ నాయకుడు పంచుతున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే కోణంలో గుర్రల విషయంలో మీరు శాసన మండలిలో ఎత్తిన అంశం కరెక్టే, కానీ మీ పార్టీ తరఫున సరైన అప్రోచ్ లేకుండా ఆ విషయాన్ని ఎత్తడం అనేది ఎందుకు నాకు అంత మనస్కరించలేదు. సో బొత్స గారు, దీని గురించి మరోసారి మీరు ఆలోచిస్తారని పెద్దలు కాబట్టి మరోసారి నా మనవి. థ్యాంక్ యూ.